నరాల బలహీనత అన్నది కామన్గా ఇది జనరలైజ్డ్ వర్డ్ అండి. మన బాడీలో కొన్ని వేల కిలోమీటర్ల నరాలు ప్రవహిస్తూ ఉంటాయి. మన బాడీలో సెన్సరీ అండ్ మోటార్ అనే రెండు, సింపథెటిక్ నర్వ్స్ ఈ మూడు రకాలుగా నరాలు మనకు బాడీలో వాటి యొక్క వ్యాపింపజేసి వాటి యొక్క యాక్టివిటీ, ఫిజియలాజికల్ యాక్టివిటీస్ అంటూ ఉంటుంది. సో నరాల బలహీనత రావడానికి చాలా కారణాలు ఉంటాయి. మెయిన్గా మనం ఈ మధ్య కాలంలో చూస్తే అది డయాబెటిక్లో మోస్ట్ న్యూరోపతీస్. అంటే ఈ డయాబెటీస్ అన్నది ఎక్కువగా మనకు కెపిలరీ అంటే రక్తం సప్లై చేసే సన్న నరాలకు ఎప్పుడైతే బ్లాక్ ఏర్పడుతుందో ఆ రక్త సప్లై లేకపోవటం వలన నరాలు చచ్చిపడిపోవడం, అంటే నరాల యొక్క వీక్నెస్ పెరిగిపోవడం, నరం యొక్క యాక్సాన్ షీత్ అనేది చెడిపోవటం వలన ఈ యొక్క స్పర్శ లేకుండా తెమ్మిర్లు రావడం లాంటి సమస్యల్ని మనం నరాల బలహీనత అంటాం. సో డయాబెటిక్ వలన ఇది కామన్గా మనం చూస్తుంటాం. అంతేకాకుండా కొన్ని మయోపతీస్లో, కొన్ని న్యూరోపతి రోగాలలో, సెంట్రల్లీ యాక్టింగ్ ప్రాబ్లంలో కానీ, పెరిఫరల్ డిజీజెస్ వలన కానీ మనకు ఈ నరాల బలహీనత వస్తుంది. నరాల బలహీనతలో సెక్షువల్ డిజార్డర్స్ అంటే సెక్షువల్ యాక్టివిటీ లేక ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ రావడం, ఇంట్రెస్ట్ రాకపోవడం, అది సెంట్రల్ యాక్టింగ్ స్ట్రెస్ రిలేటెడ్ కానీ లేకపోతే సైకలాజికల్గా ఆలోచించడం వలన ఈ నరాల బలహీనత అన్నది మనం కామన్గా చూస్తాం. సో టెక్నికల్గా మనకు హైపర్ టెన్షను, డయాబెటీసు ఇతరత్ర బాడీలో ఉండే రోగాల వలన లేకపోతే సెంట్రల్లీ డిజీజెస్ అంటే మెదడు సంబంధించిన కొన్ని రోగాల వలన ఈ నరాల బలహీనతను వ్యాప్తి చెందడం అనేది మనం కామన్గా చూస్తాం. సో ఇందులో స్పెసిఫిక్గా డయాబెటిక్ న్యూరోపతి అనేది మోస్ట్ కామన్గా చూస్తాం. అది అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ ఉండటం వలన, షుగర్ లెవెల్స్ కణాలలో పెరగటం వలన ఇవి మనకు రక్తనాళాలను దెబ్బతీసే ఆస్కారం ఉంటుంది, రక్తనాళాలు బ్లాక్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే రక్తనాళాలు ఈ నరాలకు సప్లై చేస్తే రక్తం సరిగ్గా ప్రసారం లేదనుకోండి, అంటే చివరి పాదాలలో, చివరి కొనలలో ఎక్కువ శాతం ఇలాంటి న్యూరోపతి ప్రాబ్లమ్స్ అనేది మనకు వస్తాయి, నరాల బలహీనత. సో అలాంటి అప్పుడు ఆ రక్త ప్రసారం తగ్గినప్పుడు ఆ కణాలలో ఆ కొనలు నల్లబడడం, తిమ్మిర్లు రావడం, ఫస్ట్ సూదుల్లాగా పొడుచుకోవడం, అలాగే బలహీనతలు రావడం, నడవలేకపోవడం, దానికి తోడు వేళ్ళ కొనలు నల్లబడడం లాంటి సమస్యలు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇది కాకుండా మనకు డయాబెటీస్ వలన ఈ సెక్షువల్ డిజార్డర్స్ కూడా, ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ కానీ సెక్షువల్ డిజార్డర్స్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి నరాల బలహీనతను మనము టెక్నికల్గా ఐడెంటిఫై చేసుకొని, అంటే వారి ప్రీవియస్ హిస్టరీని, ఆ ప్రజెంట్ హిస్టరీని తీసుకోవడం, అవి ప్రాపర్గా మేనేజ్ చేశారా, ఈ ఎప్పుడైతే కోమార్బిడ్ డిజీజెస్ ఉన్నాయో వీటిని ప్రాపర్గా మేనేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది, ప్రాపర్గా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో తద్వారా ఎప్పుడైతే ఈ నరాల దెబ్బతిని ఈ నరాల బలహీనత అనేది ఎక్కువగా డెవలప్ అవుతుంది. సో ఐడియల్ స్పీకింగ్, సో ఎవరైతే డయాబెటిక్ న్యూరోపతీస్లో ఉంటారో, నరాల బలహీనత ఉంటుందో వాళ్ళని అబ్సల్యూట్లీ వాళ్ళ HbA1c బిలో 6 లోపల ఉంచుకోవాలి. ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ లెవెల్స్ నార్మల్గా మెయింటైన్ చేసుకోవాలి. ఎక్కువగా యాక్టివ్ లైఫ్లో ఉండాలి. ప్లస్ వాళ్ళు ప్రాపర్ డైట్, న్యూట్రిషన్ కూడా ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవాలి. తద్వారా షుగర్ కంట్రోల్ అప్రాప్రియేట్గా పెడితే డెఫినెట్లీ ఈ యొక్క నర్వ్ డ్యామేజ్ అనేది మనకు తగ్గే ఆస్కారం ఉంటుంది. సో డయాబెటీసు, సైకలాజికల్ స్ట్రెస్సు అండ్ సెంట్రల్ యాక్టింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు ఉండటం, సో ఫ్యామిలీ ఇష్యూస్ ఉండొచ్చు, ఏదైనా ఇష్యూస్ వలన సైకలాజికల్ స్ట్రెస్ ఉండటం వల్ల కూడా ఈ నరాల బలహీనత ఎక్కువగా లోనే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాటిని ప్రాపర్ ఛానల్లో మీరు ట్రీట్ చేయగలిగితే ఈ బలహీనతను మనం తగ్గించే ఆస్కారం ఉంటుంది.